తపకాల ధ్యానం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దానియేలు గురించి మనం ధ్యానించుకుందాం. దానియేలు ఏ విధంగా ఉపవాసం చేశాడు, యవ్వనంలో బాబిలోనియా ప్రవాసానికి తీసుకొని పోబడతాడు. ఒక రాజవంశానికి ఉన్నత కుటుంబానికి చెందిన దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు కూడా. మరి యవ్వనస్తులు చికెన్ మటన్ అంటే మాంసం తినడానికి చాలా ఇష్టపడతారు. అలా శరీరానికి ఏది ఇష్టంగా ఉందో అది దేవునికి సమర్పించుకొని అంత త్యాగం చేసి తాను బాబిలోనియా ప్రవాసంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉపవాసం చేసి ప్రజల్ని మన్నించమని దేవునికి మనవి చేసి ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి రావడానికి తోడ్పడినటువంటి మహావీరుడు, మహాప్రవక్త దానియేలు. ఇప్పుడు ఆ దానియేలు గురించి ధ్యానించుకొని ఆయన నుంచి కొన్ని పాఠాలు, కొన్ని మంచి సుగుణాలు మనం నేర్చుకుందాం. ఈ దానియేలు జీవితం మనకు ఒక సందేశంగా ఉండునుగాక. ఈ దానియేలు యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 607 నుంచి మరి 537 వరకు, అంటే దాదాపు 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోనియా ప్రవాసంలో ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. క్రీస్తు పూర్వం 607 ప్రాంతంలో బాబిలోనియా రాజగు నెబుకద్నెజర్ యెరూషలేంపై దండయాత్ర చేస్తాడు. అతడు యెరూషలేం దేవాలయాన్ని తగలబెట్టేసి అందులో ఉన్న పాత్రలు, విలువైన పాత్రలు, సొలొమోను రాజు, దావీదు రాజు చేయించిన పాత్రలు, దేవుని యొక్క పని కొరకు చేయించిన పాత్రల్ని కొనిపోతాడు. అనేక మంది ప్రజల్ని బానిసలుగా తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని పోబడిన వాళ్ళలో మరి రాజవంశానికి, ఉన్నత కుటుంబానికి చెందినటువంటి దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు కూడా ఉంటారు. హనానియా, మిషాయేలు, అజారియా అనే ముగ్గురు స్నేహితులు కూడా ఉంటారు. ఆ విధంగా బాబిలోనియా రాజు దాదాపుగా చక్కని పని వాళ్ళని, తెలివైన వాళ్ళని, నైపుణ్యం గల వాళ్ళని ఆయన 50,000 మందిని తీసుకొని వెళ్ళారని చెప్తారు. ఎవరిని 3 సార్లు దండయాత్ర చేస్తాడు. చేసి తీసుకొని వెళ్తాడు, ఒక్కొక్క గ్రూప్గా తీసుకొని వెళ్తాడనమాట. మంచి పని వాళ్ళు, తెలివైన వాళ్ళు, అందంగా బలంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు పని చేయడానికి పనికొస్తారనే వాళ్ళని తీసుకెళ్తాడు. ఏ పని చేత కాదు వీళ్ళని తీసుకెళ్తే వేస్ట్, దండగా అనుకున్న వాళ్ళని విడిచిపెడతాడనమాట. అలా తీసుకొని పోబడిన వాళ్ళలో దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాబిలోనియా సామ్రాజ్యంలో తనకి ప్రధానాధికారి అయిన ఆష్పెనెస్నకు ఈ యవ్వనస్తులందరినీ, బాబిలోనియా ప్రవాసం నుంచి వచ్చిన వాళ్ళని అప్పజెప్పి ఆయనకేమని ఆజ్ఞాపిస్తాడంటే, ఈ ప్రవాసంకి వచ్చిన వాళ్ళలో, ఆ యెరూషలేం నుంచి వచ్చిన ఈ యూదులలో అందమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని, నైపుణ్యం కలిగిన వాళ్ళని, రాజవంశంకు చెందిన వాళ్ళని, ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళని ఎన్నుకో. వాళ్ళు 3 సంవత్సరాలు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు నా కొలువు చేస్తూ ఉంటారు అని ఆజ్ఞాపిస్తాడు ఆష్పెనెస్కి. అప్పుడు ఆష్పెనెస్ రాజు ఆజ్ఞాపించినట్లుగానే మరి ఆ ప్రవాసానికి వచ్చిన వాళ్ళలో ఈ కండిషన్స్ అన్నీ ఎవరిలో ఉన్నాయో వాళ్ళందరినీ ఎన్నుకుంటాడనమాట. ఆ ఎన్నికలో ఈ 4 ఉంటారు, దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, వీళ్ళందరూ కూడా రాజవంశానికి, ఉన్నత కుటుంబానికంటే దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళకి ఈ రాజభవనం నుండి వాళ్ళకి భోజనం వెళ్ళాలి. ఏదైతే రాజు భోంచేస్తున్నాడో, తింటున్నాడో అదే భోజనం వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రాజభవనం నుండి వచ్చినటువంటి భోజనం తినడానికి దానియేలు, అతని స్నేహితులు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు తినే మాంసం అదంతా కూడా మరి వాళ్ళ దేవతలకు అర్పిస్తారనమాట. కనుక ఇలాంటి మాంసాన్ని తిని తాను అపవిత్రుడను కాకూడదు అనే నిర్ణయాన్ని దానియేలు తీసుకుంటాడు. రాజభవనం నుండి వచ్చిన మాంసం, చికెన్ తినాలంటే ఎంతో సంతోషపడతారు మామూలుగా యవ్వనస్తులు కదా. కానీ ఈయన మాత్రం అలాంటి భోజనాన్ని తిని, ఆ మాంసం, రాజభవనం నుండి వచ్చిన మాంసాన్ని తిని తనను తాను అపవిత్రపరచుకోకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని ఆష్పెనెస్కి చెప్తాడు. మేము
మాకు కూరగాయలు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, భోజనం ఇవ్వండి, కానీ మాంసం వద్దు అని. అప్పుడు ఆయన అంటాడు, భయపడతాడనమాట. మీకు భోజనం సప్లై చేసేవాళ్ళు మరి అలా అయితే రాజు నన్ను ఏమంటాడో అని భయపడతాడు. అయితే ఆ భోజనం ఇచ్చి ఆయనకు చెప్తాడు, 10 రోజుల ముందు మీరు మాకు కూరగాయలు మాత్రం ఇచ్చి చూడండి, 10 రోజుల తర్వాత మాంసం తిన్న వాళ్ళతో మమ్మల్ని పోల్చి చూడండి, ఎవరు బలంగా ఆరోగ్యంగా ఉన్నారో చూడండి. ఒకవేళ మేము ఇలా కూరగాయలు మాత్రమే తింటూ బలహీనంగా ఉంటే, ఆరోగ్యంగా లేకుండా ఉంటే, అప్పుడు మాకు మళ్ళీ మాంసం ఇవ్వండి. అలా 10 రోజులు ఇచ్చి చూసిన తర్వాత ఈ కూరగాయలు వెజిటేరియన్ ఫుడ్ తిన్నవాళ్ళు ఈ మాంసం తిన్నవాళ్ళ కంటే ఆరోగ్యంగా, బలంగా, అందంగా ఉన్నారనమాట. అప్పుడు ఆ అధికారులు సరే అని అనుకుంటారు. అలా టేబుల్ మీద వాళ్ళు ఎక్కడైతే కూర్చొని తింటున్నారో ఆ టేబుల్ మీద మాంసం ఉంది, చికెన్ ఉంది, కానీ వీళ్ళు దాన్ని చూస్తూ కూడా తినడం లేదనమాట. కూరగాయలు మాత్రమే తింటున్నారంటే శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటున్నారు. 1 కొరింథీ 9:27 పౌలు అంటాడు, నేను మీ అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అంటే శరీరం ఏమి కోరుతుందో దానికి తన మనస్సు అర్పించలేదన్నమాట. శరీరానుసారులు శరీరం ఏమి కోరునో దానికే తమ మనసులు అర్పిస్తారు. శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుందని రోమా 7:6 పౌలు రాశాడు. కానీ ఆత్మానుసారులు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసు అర్పిస్తారు. ఆత్మానుసారమైన జీవితము జీవమునకు దారితీస్తుంది, నిత్య జీవానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు. ఆత్మ, దేవుడు తన పోలికగా మన ఆత్మని సృజించారు కనుక మన ఆత్మ ఇప్పుడు దేవుని విషయాలనే కోరుకుంటుంది. అయితే ఈ శరీరం మట్టిలోంచి తీసుకొని చేశారు కాబట్టి ఎప్పుడూ మట్టి విషయాల మీదకే వెళ్తుంది. ఈ లోకంలో ఏం తినాలి, ఏం తాగాలి అనే వాటి మీదకి వెళ్తుంది అనమాట. సో ఒక మనిషి క్రమశిక్షణ ఆహార విషయంలో ఉన్నట్లయితే దేవుడు ఆ వ్యక్తిని చాలా బాగా వాడుకుంటాడని దానియేలు ద్వారా మనకి దేవుడు బోధిస్తూ ఉన్నారనమాట. ఆహారం మీద చాలా క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే పాపం కూడా ఆదాము అవ్వ ముందుగా ఆ పండు తినడంతోనే, తిండితోనే ప్రారంభమైందనమాట. సెయింట్ గ్రిగరీ ద గ్రేట్ అనే పోపు 6వ శతాబ్దంలో ఆయన 7 డెడ్లీ సిన్స్ గురించి చెప్తాడనమాట. 7 చావైన పాపాల గురించి చెప్తారు ఆ పరిశుద్ధ తండ్రి గారు గ్రిగరీ ద గ్రేట్, పోప్ గ్రిగరీ ద గ్రేట్. 7 డెడ్లీ సిన్స్ ఏంటంటే ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడీనెస్, లస్ట్, లేజినెస్, గ్లటనీ. అంటే గర్వము, కోపము, అసూయ, ధనాశ, మోహము, తిండిబోతుతనం అన్నమాట. సోమరితనము, తిండిబోతుతనం. అంటే తిండిబోతుతనం ఇవన్నీ 7 పిశాచులు. సైతాను ఒక మనిషి ఆత్మని నరకాన్ని తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరికి 7 పిశాచులను పంపిస్తుందంట. 7 దేనికన్నా ఒకదానికి లొంగుతారని. అందరూ తిండికి లొంగకపోతుండొచ్చు, కొంతమంది ధనాశకి లొంగుతుండొచ్చు, కొంతమంది ధనానికి తిండికి లొంగకపోతుండొచ్చు, స్త్రీలకి లొంగుతుండొచ్చు అనమాట. అలా గర్వానికి లొంగుతుండొచ్చు, అలా పంపిస్తాడంట. కానీ వాటిని మనం జయించాలి. 7 చావైన పాపములు అంటే మన ఆత్మని నరకానికి తీసుకెళ్ళి ఆత్మ నరకంలో ఖాళీలాగా చేసే పాపాలు, డెడ్లీ సిన్స్. జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా జయించినందుకు, తన శరీరాన్ని, కోరికల్ని, మాంసం తినడాన్ని జయించినందుకు దానియేలుకి అతని స్నేహితులకి దేవుడు ఏ బహుమానం ఇచ్చారో చూడండి. దానియేలు 1:17 చెప్తుంది, కనుక దేవుడు ఆ 4 బాలులకి భాషయందు, విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యాన్ని ఇచ్చాడు. భాషలు, అన్ని భాషలు, బాబిలోనియా భాషలు వచ్చేలాగా విజ్ఞానం, దేవుని యొక్క జ్ఞానంతో వాళ్ళని నింపాడనమాట. చూడండి ఆ జ్ఞానం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడే దినాలు ఇవి. కేవలం ఏదో నేను మాంసం తినకుండా ఉంటాను అది కాదు, అది మొదటి మెట్టు. దానితో ప్రారంభమై మీరు దేవుని జ్ఞానంతో నింపబడే రోజులు అన్నమాట. దేవుని జ్ఞానం ఇదో ఈ బైబిల్ గ్రంథం బారూకు 4 చెప్తున్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క జ్ఞాన గ్రంథం, పరలోక జ్ఞాన గ్రంథం. ఈ గ్రంథంని, ఈ యొక్క ఇందులో చెప్పబడిన ఆజ్ఞల్ని మీరు గ్రహించి జీవమునకు రండి. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలా పొందుతున్నాడో దానియేలు ముందు శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు.
ఏం తినాలో ఏం తాగాలో నిర్ణయించుకున్నాడు. ఇలా కొంచెం ఫుడ్ తింటాను అంతే, తర్వాత అంతా నన్ను నేను దేవుని జ్ఞానంతో నింపుకుంటాను అని క్రమశిక్షణలో ఉన్నాడు. కనుక దేవుడు ఆయనకి ఎంత పరిశుద్ధాత్మనిచ్చారంటే ఆయన కలలకి స్వప్నాలకి అర్థం చెప్పే జ్ఞానం కూడా ఇచ్చారు. ఈ నలుగురికైతే భాషలో మరి విజ్ఞానంలో తెలివి నైపుణ్యాన్ని ఇచ్చారు. కానీ దానియేలుకి ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ ఏంటంటే, వరం ఏంటంటే కలలకి స్వప్నాలకి అర్థం చెప్పేటటువంటి వరం అన్నమాట. డాన్ బోస్కో గారికి చిన్న వయసులోనే దేవుడు కలల్లో మాట్లాడుతుంటారు. తోడేళ్లని గొర్రెపిల్లలుగా మార్చి ఒకటే మాట, ఎలా అనంటే అదిగో ఆ తల్లి నీకు నేర్పిస్తుంది అని యేసు ప్రభు కలలో చెప్తే ఆ తల్లి నిత్య సహాయ మాతగా ఎప్పుడు ఆమె గైడెన్స్లో ఉండి లోకానికి ఎంత గొప్ప పని ఆయన చేశారనమాట. నేను మా మరిది బాబు నా ప్రక్కన కూర్చుంటే దేవుడి గురించి చెప్తున్నాను, ఎందుకంటే నేను గాడ్ మదర్ బాబుకి. నాన్న ఇలా ప్రార్థించుకోవాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ జీసస్ అనాలి, సామ్ 23 చదువుకోవాలి, పడుకున్నప్పుడు గుడ్ నైట్ జీసస్ అనాలి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి అన్నిటికీ. అంటే అన్నీ ఇస్తారా పెద్దమ్మ అంటే, అవును అన్నీ ఇస్తారు నాన్న, జీసస్ ఏం అడిగితే అది ఇస్తారు. అయితే నాకు ఇక్కడ కాళ్ళు నొప్పిగా ఉంది, ప్రేయర్ చేయి పెద్దమ్మ, స్ప్రెయిన్ ఉంది కాలుకి. ప్రేయర్ చేశాను. చేసిన తర్వాత పోయిందంటే పోయిందన్నాడు. అన్నీ ఏమో కానీ పెద్దమ్మ కళల్లో నాకేం చూపిస్తారో దేవుడు అవన్నీ నాకు జరుగుతున్నాయి, నా కల్లో ఏమొస్తుందో అదన్నీ జరుగుతున్నాయంటే అప్పుడు నేను చెప్పాను, అదే దేవుడు మాట్లాడు, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఏది కల్లో చూసి జరిగిందో అంటే, నేను స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాను, శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నా పెద్దమ్మ అని చెప్పాడు. చూడండి, అప్పుడు నేను చెప్పాను, నాన్న దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన కళల ద్వారా మనతో మాట్లాడతాడనమాట. హోలీ స్పిరిట్ లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ విజన్స్ అండ్ డ్రీమ్స్. మన ఆత్మ పడుకోదు, మన శరీరమే నిద్రపోతుంది రాత్రిలో, ఆత్మ ఎప్పుడు మేల్కొనే ఉంటుంది, ఎందుకంటే దేవుని యొక్క పోలికగా దేవుడు సృజించిన ఆత్మ. అప్పుడు పరిశుద్ధ ఆత్మ మన ఆత్మకి కళల్లో మాట్లాడుతూ ఉంటారు, కళల రూపంలో అన్నమాట. అప్పుడు ఈ ఆత్మీయ కన్నులతో మనం కళల్లో చూస్తాం. కళల్లోది మీరు నిద్రపోతున్నప్పుడు ఎలా చూశారు? ఈ కన్నులు నిద్రపోతున్నాయి కదా అంటే ఆత్మీయ కన్నులతో చూశారనమాట. వెన్ స్పిరిట్ స్పీక్స్ స్పిరిట్ విల్ లిజన్ అనమాట. ఆ ఆత్మ ఏది మాట్లాడితే ఆత్మ వింటుంది. పరిశుద్ధాత్మ మాట్లాడింది ఆత్మ వింటుంది, మన ఆత్మ అన్నమాట. పరిశుద్ధాత్మ చూపించింది మన ఆత్మ చూస్తారనమాట. అది జరుగుతుంది. చూడండి, కళలకి అర్థం చెప్పే వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దానియేలుకి ఇచ్చారు. అంటే తన ఆత్మ వృద్ధి చెందుతుంది, ఆత్మలో ఎదిగే దినాలు అన్నమాట ఈ 40 దినాలు. బైబిల్ చదివినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు, స్తుతి చేసినప్పుడు మన ఆత్మ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆత్మకి ఆహారం అన్నమాట.